నమస్కారం, సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నా పేరు నాగరాజ్. ఏ పాపం ఎరుగని మూగజీవులు మృత్యువాత పడ్డాయి. ఏకంగా సుమారు 30 ఆవులలో 16 మూగజీవులు మృతి చెందగా మరికొన్ని మూగజీవులు గాయపడిన సంఘటన అందరి హృదయాన్ని కుదిపివేసింది. ఈ సంఘటన తాండూరు మండలం గుండ్లమడుగు తాండ వద్ద చోటు చేసుకుంది. నిత్యం ఎర్రమట్టి లారీలు తిరుగుతూ గురువారం ఉదయం ఆవుల మందపైకి ఓ లారీ దూసుకెళ్లింది. దీంతో 16 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా పునరావృతమయ్యాయి. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. మొత్తం పోయినా పాపం पूरा 500 लापता 3-4 हाथ बड़ी रही ना दड़बीन की देख छोटे लागन ये తాగిన మైకం లోపల నడిపించి మా పశువుల మీద మందం మీద దూసుకుపోయి మొత్తం పశువులను చంపేసిండు. ఆయన 11 గంటలకు దూడ జరిగింది. అందుకని ఇంతకు ముందు 3 సార్లు ఇట్లనే ఘోరం జరిగితే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇంతకు ముందు పశువులు చచ్చిపోతే కూడా పశువుల రూపాయి కూడా రాలేదు. కోర్టుకు తిరిగి మాకు చాలా అయింది. అందుకని మాకు ఏమైనా తప్స ఉంటే మా పశువులకు మా గిరిజనులకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాము. మాకు ముందల మా పిల్లల భవిష్యత్తు మళ్ళీ మా తాండ ఇక్కడ ఉంటుంది. మా తాండం ఎటువంటి న్యాయం జరగదు. అందుకని ముందల ఈ దుర్ఘటన జరగకుండా ఈ రోడ్డు 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళి వస్తే బాగుంటుందని మనవి చేస్తున్నాం. మా ప్రజలందరూ సంఘటన చూసినట్లయితే మన గుండ్లమడుగు తండలో ఇదే ఫస్ట్ సారి కాదు, మొదటిసారి కాదు, వీడికి 7వ సారి అవుతుంది అన్న. మన తాండూరు మండలంలో ఇది తాండాలో మొట్టమొదటి తాండా, ఇది గుండ్లమడుగు అనే తాండా. ఇక్కడ టిప్పర్లు రోజుకి 150 నుండి 200 వరకు రోజు ఓవర్లోడ్ బండ్లు తిరుగుతాయి. ఇక్కడ పర్మిట్ బండ్లు లేకున్నా కూడా 40 టన్నులు మాత్రమే ఉంటది వాళ్ళకు. అయినా కూడా ఓవర్లోడ్ 30 టన్నుల దాకా ఇక్కడ వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు తాగి ఇష్టం వచ్చిన ఎవరికి వాళ్ళకు ఆపి అడుగుదామన్నా కూడా వాళ్ళ ఓనర్ తోటి మాట్లాడిపించి ఎవరెవరో పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడిపించి వెళ్ళిపోతారు. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. అసలు ఇది 7వ సారి అవుతుంది. మనుషులకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఇక్కడ మన గుండ్లమడుగు తండాలో రోడ్డు సమస్యలు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ టర్నింగ్ లో మన రోడ్డు మన తాండవాసులందరూ కోరుకునేది ఏదంటే 1 కిలోమీటర్ దాకా రోడ్డు టర్న్ చేసుకోవాలి. అదే విధంగా మన తాండవాసులకు మంచి సౌకర్యం ఉంటుందని తాండవాసులు అందరూ అనుకుంటున్నారు. లారీలు అయితే పూరా దుమ్ములతో పాటు ధూళి మనుషులు అందే తినే ప్లేట్లలో పోయి దుమ్ములు పడుతున్నా ఎవరు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క ముందల జరిగిన సమస్యల్లో ఒక్కరు కూడా పట్టించుకోలేరు. మాకు నష్టపరిహారం కూడా రాలేదు ఇప్పుడు దాకా. మన లాస్ట్ టైం జరిగిన 2017లో
13 ఆవులు 2016లో అలాగే లాస్ట్ టైం యాక్సిడెంట్ జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో మాకు తాండవాసులకు ఒక్క నష్టపరిహారం ₹1 కూడా దొరకలేదు. ప్రస్తుతం స్పాట్ డెత్ ఉంది. అడవిలో పోయి చూసినట్లయితే ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగే మన రోడ్ల పైన కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి అలా నిలబడి ఉన్నాయన్న. మేము బైక్ మీద మేము ఎంత వస్తున్నాము, ముగ్గురు మేము బండి మీద వస్తున్నాము. ఆ బండి పూరా స్పీడ్ గా దుల్ల మందలు వస్తుంటే ఆ మందు తాగిందా ఏం తాగా డ్రైవర్ ఏం చేసిందో మొత్తుకుంటున్నాం. వెంట మేము మొత్తుకుంటే కూడా మందాల మీదకి వెళ్ళి దోశ దుక్కుపోయిందంటే దుక్కుని పోతుంది దుల్లకు 5-6 దుళ్ళు అది ఓటాయి బండి ఆగింది. అది వాడు మీద ఎక్కి వీళ్ళు లవల కొడుకులు మా లబడోళ్ళు వాడు మీద ఎక్కి నట్టేమో తీసిండు సర్పసవాడు. నేను చెప్తున్నా మీరు వాడిని కొడతా ఉన్నా వాడు మీద ఎక్కి తీసిండు నట్టు బ్రేక్ ఫెయిల్ కాలేదు. అది ఏమో అయింది. నేను వెంటనే ఉన్నా, ముగ్గురం ఉన్నాం. మేము బండి రన్ వస్తుంది, బండి పూర వచ్చి దుల్ల మంద దగ్గర వెళ్ళిపోతుంది బండి. అది బండి ఏంటి చేయాలి ఎవరు ఆటో ఎక్కడ పోయిండు? గవర్నమెంట్ ఏం పని చేస్తుంది? అధికారం సరిగా లేదు కదా, చేయాలి కదా. ఇంతకు ముందు 16 పోయినాయి, ఆపోదు 4 బర్రెలు పోయినాయి. తాండ మొత్తం నష్టం అయిపోయింది. బండి